ఏపీ రాజకీయాల్లో అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శల యుద్ధం మరింత ముదురుతోంది. చిట్చాట్లో సీఎం చంద్రబాబు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీ అధినేత తీరును హిట్ అండ్ రన్ రాజకీయాలతో పోల్చిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఘటనలు జరిగేలా చేసి అనంతరం బెంగళూరుకు వెళ్లిపోతున్నారని ఆరోపించారు. క్రిమినల్ మనస్తత్వం కలిగిన కొందరు సోషల్ మీడియాను వేదికగా చేసుకుని ప్రభుత్వం ప్రజాప్రతినిధులపై విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏదో ఒక అరాచక ఘటన సృష్టించి టీడీపీ నేతలను ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన ముఖ్యమంత్రి ఇటువంటి చర్యలను ప్రభుత్వం ఉపేక్షించదని స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్, ఏపీ సీఎం చంద్రబాబు ప్రతిపక్ష పార్టీ అధినేత తీరును హిట్ అండ్ రన్ రాజకీయాలతో పోల్చారు. సో ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి, అసలు ఎందుకు చేశారు ఇలాంటి వ్యాఖ్యలు? టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు ఈరోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి అయితే వచ్చినటువంటి నేపథ్యంలోనే అక్కడ ప్రజల నుంచి అర్జీలు అనేది కూడా స్వీకరించడం, అనంతరం కూడా మీడియాతోటి మాట్లాడినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదైతే ఇటు ఈ యొక్క వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడం కూడా జరుగుతూ ఉంది. హిట్ రన్ అండ్ ఎస్కేప్ ధోరణితోటి ఈ యొక్క గొడ్డలపాటి, అదేవిధంగా ఆయన ఆ పార్టీ యొక్క అధినేత ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి, వాటన్నిటిని కూడా తిప్పికొట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది అన్నటువంటి విషయాలతో పాటు బాబాయ్ హత్య దగ్గర నుంచి కూడా కోడికత్తి సీన్ వరకు కూడా జరిగినటువంటి సంఘటనలతో పాటు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా అటువంటి చేష్టలు చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే కనుక ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఖండించినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. దీనిపై కూడా అంటే సోషల్ మీడియా వేదికగా వ్యక్తిగత భావజాలాలు కావచ్చు, అదేవిధంగా వ్యక్తిగత ఒక అభిప్రాయాలు వెల్లడించాల్సినటువంటి సోషల్ మీడియా వేదిక అయితే ఇప్పుడు వాటిని పక్కదారి పట్టించి, అదేవిధంగా వ్యక్తిగత వీడియో మార్ఫింగ్లు చేస్తూ కూడా అనేక విధాలుగా కూడా కూటమి ప్రభుత్వాన్ని టీడీపీ నాయకులను ఇబ్బంది చేసే ధోరణిలో అయితే కనుక ఈ యొక్క గొడ్ల పార్టీ ఉందంటూ కూడా ఘాటుగా అయితే కనుక ఇటు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై అయితే కనుక స్పందించడం కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలి. దీనికి సంబంధించి ఇక పూర్తి స్థాయిలో త్వరలో ఒక టాస్క్ ఫోర్స్ ని తీసుకొస్తాను, అదేవిధంగా ఎవరు ఎలా వ్యక్తిగత దోషంలో పాల్పడ్డారో వారిపై అయితే కనుక కఠిన చర్యలు ఉంటాయి, వారిపై కూడా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండబోతుంది, శాఖాపరమైనటువంటి చర్యలు సైతం కూడా తీసుకుంటాము అన్నటువంటి పరిస్థితులు అయితే కనుక ఇక్కడ నెలకొన్నాయని కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఒక హిట్ అండ్ ఎస్కేప్ ఇటువంటి అంశాలను పోల్చడం చూసుకున్నట్లయితే కనుక రాష్ట్రానికి వచ్చి ఏదో ఒక అంశాన్ని తీసుకొని వచ్చి ఇటు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేసి వెంటనే బెంగళూరు ప్యాలెస్ కి వెళ్తున్నటువంటి సిచ్యువేషన్, అంటే హిట్ రన్ అండ్ ఎస్కేప్ ధోరణిలో అయితే కనుక వైసీపీ అధినేత గొడ్లపాటి అధినేత జగన్మోహన్ రెడ్డి ఉన్నారు. దీని పట్ల అయితే కనుక ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా మంత్రులకు కూడా దిశానిర్దేశం చేసాము, ఏ విధంగా ఆ యొక్క పార్టీ సోషల్ మీడియాని ఏ విధంగా వినియోగించుకుంటుంది, ప్రతి ఒక్క అంశాన్ని కూడా సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారాలు చేస్తుంది. వీటిని అయితే కనుక తిప్పికొట్టేందుకు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు ఎమ్మెల్యేలకే కావచ్చు, అదేవిధంగా ప్రజలకి సైతం కూడా సూచించినటువంటి పరిస్థితులు అయితే ఈ రోజు కేంద్ర కార్యాలయం నెలకొందని కూడా తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి అంశాన్ని అయితే కనుక తీవ్ర రూపం అయితే దాల్చున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే తాజాగా అనిత కావచ్చు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలు అంటే సుగాలి ప్రీతి కావచ్చు, రావణ్, గాది సాయి కృష్ణ, ఇటువంటి అన్ని అంశాలతో పాటు గతంలో జరిగినటువంటి అన్ని అంశాలు కూడా ఇటు తీసుకురావడం, మహిళలను ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేస్తూ ఈ యొక్క సోషల్ మీడియా పనిచేస్తుంది. ఇదంతా కూడా వైసీపీ హ్యాండ్ ఓవర్ లో ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. వారు చేసి ఏదో ఒక విషయాన్ని రాష్ట్రంలో శాంతి భద్రతలను లోపించే విధంగా చేస్తున్నటువంటి గొడ్డల పార్టీపై అయితే కనుక తప్పనిసరిగా యాక్షన్ తీసుకుంటాం. దానికి సంబంధించి సోషల్ మీడియాని సైతం కూడా ఇటు పక్కదారి పట్టించుకుంటాం. ఎందుకంటే సోషల్ మీడియా అనేది కూడా ఎవరికి సంబంధించి వ్యక్తిగత అభిప్రాయాలు వెల్లడించుకునేందుకు వినియోగించేటువంటి ఈ యొక్క సోషల్ మీడియాని సైతం కూడా ఇటు ఈ యొక్క పార్టీని పక్కదారి పట్టించి వైసీపీ నేతలను ఇబ్బంది పెట్టడంతో పాటు అనేక విధాలుగా కూడా వేధింపులకు గురి చేయడం, అంటే మహిళలను సైతం కూడా వ్యక్తిగత దోషంతో పాటు వేధింపులకి గురి చేయడంతో పాటు మనోభావాలు దెబ్బతీసేలాగా ఈ యొక్క సోషల్ మీడియా పనిచేస్తుంది. ఈ సోషల్ మీడియా పనిచేసే వారందరూ కూడా వైసీపీకి చెందిన వారే అంటూ కూడా, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా ప్రభుత్వాన్ని ఇబ్బంది
ధోరణి, అదేవిధంగా శాంతి భద్రతలను లోపించే విధంగా కూడా దీన్ని చేస్తున్నటువంటి పరిస్థితిని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు ఖండించడం జరుగుతుంది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వంతో కూడా చర్చించి కీలకమైనటువంటి నిర్ణయం అనేది కూడా త్వరలో తీసుకోబోతున్నాం అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం ఇప్పుడు రాజకీయ వేదికగా అయితే కనుక ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది కూడా ఒక పరస్పరం దూషించుకోవడంతో పాటు వ్యక్తిగత అంశాలపై కూడా వెళ్తున్నటువంటి నేపథ్యం ఇదంతా కూడా సర్క్యులేట్ అవ్వడం, ఇటువంటి అన్ని అంశాలపై కూడా ఒక క్లారిటీ త్వరలో రాబోతుందంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇటు మీడియా ముఖంగా మీడియా చిట్చాట్లో భాగంగా అయితే కనుక ఇటువంటి అన్ని అంశాలు అయితే సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం కూడా జరుగుతోంది. ఎస్ సంతోష్. అలాగే రాష్ట్రంలో ఘటనలు జరిగేలా చేసి అనంతరం బెంగళూరుకు వెళ్లిపోతున్నారని కూడా ఆరోపించారు సీఎం చంద్రబాబు. సో ఎవరిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు? గొడ్డలపాటి అధినేత అంటూ కూడా ప్రస్తావించడంతో పాటు అంటే ఇటు గొడ్డలపాటి వైసీపీ పార్టీకి మరో పేరు అంటూ కూడా వైసీపీకి పార్టీ మరో పేరు గొడ్డలపాటి ఉంది. ఆ అధినేతే ఈ యొక్క హిట్ రన్ అండ్ ఎస్కేప్ కింద చేస్తున్నారు. అంతేకాకుండా అతని బాటలోనే వైసీపీ నాయకులందరూ కూడా నడుస్తున్నారు. ఈ శాంతి భద్రతలు లోపించే విధంగా కూడా, అదే విధంగా మతాల మధ్య చిచ్చు కావచ్చు, కులాల మధ్య చిచ్చు కావచ్చు, ఇటువంటి అన్ని అంశాలను అయితే కనుక ఇప్పుడు రాజకీయాల్లోకి తీసుకొస్తున్నారు. ఇటువంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండకూడదంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఘాటైన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఒక విధంగా అంటే ఏదైతే జరిగిన క్యాబినెట్ లో సైతం కూడా ఈ యొక్క విషయాన్ని ప్రస్తావించడం, అనంతరం కూడా ఈ రోజు కేంద్ర కార్యాలయానికి వచ్చి ఇదే విషయాన్ని అయితే కనుక ప్రస్తావించడం, అంటే ఈ యొక్క సోషల్ మీడియా అనేది కూడా ఎంతో పరిణామం చెందుతుంది. దీని పట్ల అయితే కనుక వ్యక్తిగత దోషంతో పాటు మహిళలు మనోభావాలు అయితే కనుక దెబ్బతిన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు సైతం స్పందించడం జరుగుతుందంటూ కూడా పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డిని అయితే కనుక ఇటు ఈ రోజు సీఎం చంద్రబాబు నాయుడు అయితే కనుక ప్రస్తావించడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ హిట్ రన్ అండ్ ఎస్కేప్ ధోరణిలో అయితే ఉన్నారు అంటూ కూడా, అదేవిధంగా బెంగళూరుకి వెళ్ళిపోతున్నారు. ఒకరోజు వచ్చి అంటే నెలలో సంఘటన తీసుకోవడం, ఒక రోజు వచ్చి ఇటు ప్రెస్ మీట్ మీడియా ముందుకు వచ్చి 20 నిమిషాలు 30 నిమిషాలు మాట్లాడేసి ఇటు పారిపోవడం, అదేవిధంగా బెంగళూరులో దాక్కోవడం, ఇటువంటి అన్ని అంశాలు దాన్ని పట్టుకొని వైసీపీకి చెందినటువంటి నాయకులందరూ కూడా దీన్ని సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు అన్నటువంటి అంశాన్ని అయితే కనుక సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా తెలియజేయడం జరుగుతూ ఉంది. ఎస్ సంతోష్. అలాగే సోషల్ మీడియాని యూజ్ చేసుకొని నిజంగానే కొందరైతే లైన్ క్రాస్ చేసి అయితే మాట్లాడుతున్నారు. సో ఎవరికి కూడా ఒక ప్రజాప్రతినిధిని కాదు, ఎవరినైనా కూడా లైన్ క్రాస్ చేసి మాట్లాడే రైట్ అయితే ఎవరికి లేదు. సో ఇలాంటి వాటిని ఇక ఉపేక్షించేది లేదు, వారిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని అయితే అన్నారు. సో ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది ఇలాంటి వారిపై? గతంలో కూడా చూసుకున్నట్లయితే కనుక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అనేది కూడా వారి యొక్క వ్యక్తిగత భావజాలాలు తెలియజేసే ప్లాట్ఫామ్ గా ఉండేది. అయితే రాను రాను కూడా ఇది ఒక తీవ్ర రూపం దాల్చున్నటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయని తెలుస్తోంది. ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా అయితే రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు పెరిగిపోవడంతో పాటు వ్యక్తిగత అంశాలను సైతం కూడా ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా బహిర్గతం చేయడం జరుగుతోంది. దానికి సంబంధించి అనేక మంది ఎన్నో ఆత్మహత్యలు జరిగాయి. దీనికి సంబంధించి దీన్ని కఠినతరం చేస్తే తప్ప ఇటువంటి యాక్షన్ తీసుకుంటే తప్ప వీరి ఆగడాలు ఆగవు అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావించడం కూడా జరుగుతోంది. ఏదేమైనప్పటికీ తప్పనిసరిగా ఈ యొక్క అంశాన్ని ఖండించాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే వీరు మహిళల్ని పర్టికులర్ గా అంటే అనిత విషయం కావచ్చు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇష్యూస్ కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరిని సైతం కూడా ఈ యొక్క సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తున్నారు. దీనిపై అయితే కనుక తప్పనిసరిగా ఒక పర్టికులర్ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేయడంతో పాటు ఒక కఠినతరమైనటువంటి శిక్షలు అనేది కూడా ఉండబోతాయి అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరించడం జరుగుతోంది. ఏదేమైనప్పటికీ ఒక సోషల్ మీడియా వేదికగా జరగబోతున్నటువంటి దుష్ప్రచారాలు ఏవైతే ఉంటాయో వాటిని ఏది కరెక్టో ఏది తప్పు అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో తెలుసుకోలేనటువంటి పరిస్థితులు అయితే కనుక ఉన్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేది కూడా సిద్ధం చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వంతో సైతం కూడా చర్చలు జరుపుతామంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా హామీ తీసుకుంటే మాత్రం, ఎందుకంటే ఇటు ఈ యొక్క అంశాలన్నీ కూడా పైకి వెళ్తున్నటువంటి నేపథ్యం యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని కట్టడి చేయాలంటే కూడా తప్పనిసరిగా ఇటు సెంట్రల్ లో పర్మిషన్ తో పాటు ఇక స్టేట్ లో తీసుకున్నటువంటి నిర్ణయాలు కాబట్టి దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర రాష్ట్ర సహకారాలతోనే ఈ యొక్క సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ని ఏపీలో అరికెట్టే ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ఈ యొక్క కేసు అంటే తాజాగా రాజకీయ నాయకులే కాదు ఇటు సోషల్ మీడియా ప్రచారం చేసేది, ఇందులో చాలా మంది వారి యొక్క అభిమానులు అంటూ కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ యూజ్ చేసుకొని వ్యక్తిగత దోషాలకు పాల్పడుతున్నటువంటి అంశాలు ఉన్నాయి. వారందరినీ సైతం కూడా తప్పనిసరిగా గుర్తిస్తాము, వారి యొక్క యూజ్ చేసే ప్లాట్ఫామ్ సైతం కూడా మేము గుర్తించి వారిపై కూడా చర్యలు తీసుకుంటాము. ఈ యొక్క అంశాల్లో రాజకీయ అంశాల్లో ఎవరో కూడా
కూడా ఈ యొక్క దూరకుండా తలదూరకుండా జాగ్రత్త పడాలి. వ్యక్తిగత భావజాలాలు ఉంటే తప్పితే గానీ వ్యక్తిగత దోషంకు పాల్పడకూడదు అన్న విషయాలు అయితే కనుక ప్రస్తావించడం జరుగుతూ ఉంది. రైట్ సంతోష్, థ్యాంక్ యూ.